Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము చూడబోతున్నాం నాన్న. ఇది మనకి ఏ రోజు జరిగిన షిఫ్ట్ అంటే May 28th రోజు షిఫ్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండి. ఇందులో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీకు మనకు మెథడాలజీ పక్కన పెట్టి గ్రామర్ ప్లస్ వొకాబులరీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ప్యాసేజ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కదా, పైన ప్యాసేజ్ చదివితే కింద డైరెక్ట్ ఆన్సర్లు చేసుకోవచ్చు. కాబట్టి ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్క్లూడ్ చేసి గ్రామర్ ప్లస్ వొకాబులరీ క్వశ్చన్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న. రైట్, ఎవరెవరైతే స్టార్టింగ్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? అయితే మన ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ తెలుసండి ఎలా ఉంటుందో. చూడండి, మన ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఎలా చూస్తాము అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా మిగతా ఆప్షన్స్ అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అంటే ఒక ఆప్షన్ ఆన్సర్ అన్నప్పుడు మిగతా ఆప్షన్స్ ఆన్సర్స్ ఎందుకు కావట్లేవు అనేది కాన్సెప్ట్ మీద మీకు అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో ఇంగ్లీష్ అంటే బట్టి పట్టకండి, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ అప్పుడు మనకు ఈజీ అయిపోతుంది నాన్న. కాబట్టి ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి నాన్న. అర్థమైంది కదా? రైట్. అయితే మనం ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చూడండి నాన్న, ఇక్కడ మనకు ఏపీ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా. ఏపీ టెట్ ఎగ్జామ్స్లో మన స్టూడెంట్స్ ఎంత మంచి స్కోర్ చేశారో చూడండి. ఇక్కడ మీరు కామెంట్స్ రూపంలో చూడొచ్చు నాన్న. ఒక అబ్బాయికి 29 మార్క్స్ వచ్చాయి, 24 మార్క్స్ వచ్చాయి, 26 మార్క్స్ వచ్చాయి, 25+ వచ్చాయి. ఈ అబ్బాయికి చూడండి ఇక్కడ 5 మార్క్స్ కూడా రావంట. అలాంటిది మన క్లాసెస్ విని 22 మార్క్స్ వరకు గెయిన్ చేశారు అట. మీకు ఇక్కడ ప్రూఫ్స్ చూపిస్తున్నాను, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు కదా. సో ప్రూఫ్స్, ప్రతి స్టూడెంట్ అక్కడ ఒక్కొక్క స్టూడెంట్కి 25, 26 వచ్చాయి నాన్న. సో మీకు అసలు ఇంగ్లీష్లో భయపడకండి. అసలే మన క్లాసెస్ మీరు సరిగ్గా విన్నారు అంటే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది నాన్న. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫాస్ట్ కంప్లీట్ చేయండి, ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తుంది టెట్లో. ఓకేనా? అయితే మీకు మన యాప్ గురించి తెలుసు కదా ఆల్రెడీ. మీరు గనక ఇంగ్లీష్లో తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించాలి అనుకుంటే ఇక్కడ మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నాన్న. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లు ఇవన్నీ కనిపిస్తాయి నాన్న. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడొచ్చు నాన్న. ఫస్ట్ మీరు ఈ యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూసి అందులోనే ఫోన్పే చేసి మళ్ళీ సేమ్ అదే కోర్స్ ఓపెన్ చేస్తే క్లాసెస్ కనిపిస్తాయి. మీకు ఫోన్పే ఉండదు. కొంతమందికి ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ప్రతి టాపిక్కి నోట్స్ PDF ఉంటుంది, మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ టాపిక్స్ కవరేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి నాన్న. రైట్, అయితే మనం ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా నాన్న. రైట్, చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, దే డాష్ ద మీటింగ్ ఎట్ 10 PM yesterday. దే డాష్ ద మీటింగ్ ఎట్ 10 PM yesterday. ఫస్ట్ ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు. ఎస్టర్డే అంటే పాస్ట్ కదా. ఎస్టర్డే అంటే మీనింగ్ ఏంటన్నా మనకు పాస్ట్ కాబట్టి మరి ఇక్కడ మనకు వైండ్ అయితే ఉండదు కదా, వైండ్ అప్ ఉండదు కాబట్టి అది తీసేయండి ఆప్షన్. రైట్, ఎందుకంటే V1 అది మనకు తీసేయండి ఆప్షన్ అన్న. చూడండి ఇక్కడ మనకు వైండ్. ఓకేనా? చూడండి, వైండెడ్ ఉంది, వూండెడ్ ఉంది, వూండ్ ఉంది నాన్న, వూండ్ అప్ అని ఉంది. ఓకేనా? వైండెడ్ అప్, వూండెడ్ అప్, వూండ్ అప్ అని ఉంది నాన్న. ఓకేనా? వాండ్ అప్ అని ఉంది. రైట్, అయితే మనకు ఈ అన్నిట్లలో ఏది ఆన్సర్ కావచ్చు చూడండి క్లియర్గా. సో మనకు ఒక వెర్బ్ ఏముంటుందంటే వైండ్. చూడండి ఇక్కడ. సో వైండ్, నెక్స్ట్ వాండ్, నెక్స్ట్ వాండ్, నెక్స్ట్ వాండింగ్. ఇది మనకి ఏంటిదంటే ఎండ్ చేయడం అనే మీనింగ్ తోటి మనము ఈ వెర్బ్ యూజ్ చేసుకోవచ్చు నాన్న. చూడండి ఇక్కడ. సో వైండ్ అప్, వాండ్ అప్, వాండ్ అప్, వాండింగ్ అప్. దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే మనము స్టాప్ చేయడం, ఎండ్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మీటింగ్ అనేది వాళ్ళు ఎండ్ చేశారు అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ వెర్బ్ తోటి మనం మీనింగ్ తీసుకోవచ్చు కదా. కాబట్టి V1 ఇదైతే మనకు వీటి ఏమి ఉండాలి మనకు? సో వాండ్ అప్ అని ఉండాలి. వైండెడ్ అప్ ఉంటుందా? వూండెడ్ అప్ ఉంటుందా? ఉండట్లే. కాబట్టి సో ఎండ్ చేసినాం, ఒకదాన్ని ఫైనల్కు తీసుకొచ్చినాం అన్నప్పుడు మనం ఈ వెర్బ్ ఫామ్ యూజ్ చేసుకోవచ్చు నాన్న. కాబట్టి సో వైండ్ అప్, వాండ్ అప్, వాండ్ అప్, వాండింగ్ అప్ అంటాం. కాబట్టి మనకి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఆన్సరు? V2. ఎస్టర్డే అంటే మనకి సింపుల్ పాస్ట్ ఉండాలి కదా. ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి V2 రావాలి కదా. V2 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? వాండ్ అప్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. వూండెడ్ కాదు నాన్న. వూండెడ్ అంటే గాయపడడం. దానికి మనకు సెన్స్ ఉందా? వూండెడ్ అనే గాయపడడం అనే సెన్స్ ఉందా? లేదు, తీసేయండి.
ఓకేనా. ఇది మనకి ఏంటంటే వైండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే గాలికి సంబంధించిన, విండ్ అంటాం కదా, విండ్ అంటే గాలి ఋతుపవనాలు ఉంటాయి కదా, సో వైండెడ్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకి అసలు ఆన్సర్ గానే కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే సో వాండ్ అప్. ఓకేనా. సో వాండింగ్ దాని మీనింగ్ ఏంటి, సో మీటింగ్ని ఎండ్ చేయడం అన్నమాట. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ మనకి ఏముందంటే ఈవెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫీట్ హీ డాష్ టు గివ్ అప్ సో ఈజీలీ. చూడనా, అతడు ఈవెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫీట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఓడిపోయేటప్పుడు కూడా, ఇంకా ఓడిపోతాడు అన్నప్పుడు కూడా, ఓడిపోతుండ అయినప్పటికీ ఈవెన్, ఓకేనా, అప్పుడు కూడా అని, రైట్. సో ఓడిపోయేటప్పుడు కూడా అతడు గివప్ ఇవ్వలేదు అని, గివప్ ఇచ్చిండా, ఓడిపోతున్నప్పుడు కూడా అంటే ఇక్కడ మనకు గివప్ ఇవ్వలేదు అని చెప్పాలి కదా. గివప్ ఇవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి నాన్న, అంటే ఓడిపోయేటప్పుడు అంటే ఓడిపోతానికి వచ్చినప్పుడు కూడా అతడు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కాబట్టి సో ఓడిపోయేటప్పుడు కూడా అతడు గివప్ ఇవ్వలేదు అని, దాన్ని ఏమంటామంటే హీ రెఫ్యూజ్డ్. ఓకేనా, ఏమొస్తుంది అక్కడ మనకు, హీ రెఫ్యూజ్డ్ టు గివప్ అంటే దాన్ని వదిలేయడం అనమాట. ఇప్పుడు ఓడిపోయేటప్పుడు కూడా అతడు వదిలేయలేడు అని చెప్పాలి కదా మనం. అక్కడ మీనింగ్ ఏమొస్తుంది, ఓడిపోయేటప్పుడు కూడా, వర్జ్ ఆఫ్ డిఫీట్ అంటే ఇంకా ఓడిపోయేటట్టు ఉన్నాడు, ఓడిపోయేటప్పుడు, ఈవెన్ అంటే కూడా, ఓడిపోయేటప్పుడు కూడా అతడు సో ఓటమిని ఒప్పుకోలేడు అని, ఓడిపోయేటప్పుడు కూడా ఒప్పుకోలేడు అని రావాలి అక్కడ, రైట్. కాబట్టి మనకు ఒప్పుకోలేడు అంటే గివప్ అంటే రెఫ్యూజ్డే కదా, కన్విన్స్డ్ అంటామా లేదు, ఓకే, యాక్సెప్టెడ్ అంటామా, అగ్రీడ్ అంటామా లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అపోజిట్ సెంటెన్స్ ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 రెఫ్యూజ్డ్ అనమాట, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద మర్చెంట్ సెడ్ ఇఫ్ యూ అగ్రీ డాష్ ద ప్రపోజల్, ఇది మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ నాన్న. చూడండి ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ప్రిపోజిషన్ రిలేటెడో, టెన్స్ రిలేటెడో, గ్రామర్, వొకాబులరీ దేనికో రిలేటెడ్ వస్తుంది, అది ఒక టాపిక్ ఏం కాదు, టాపిక్స్ని బేస్ చేసుకొని అడుగుతాడు అనమాట, అంతే, రైట్. చూడండి ఇక్కడ అగ్రీ డాష్ అన్నాడు, అగ్రీ ఇన్నా, అగ్రీ ఓవరా, అగ్రీ అప్పా, అగ్రీ టోనా. చూడండి క్లియర్గా చూడండి, మనకు జనరల్గా అగ్రీ అంటే ఒప్పుకోవడం నాన్న, యాక్సెప్ట్ చేయడం అంటాం. అగ్రీ అనేది వచ్చినప్పుడు మనకు 2 వస్తాయి నాన్న, అగ్రీ విత్ ఉంటుంది, అగ్రీ టు ఉంటుంది నాన్న. చూడండి అగ్రీ అని వచ్చినప్పుడు మనకి ఎన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి, 2 ఉంటాయి, అగ్రీ విత్, అగ్రీ టు. అగ్రీ విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు అగ్రీ విత్ వస్తుంది నాన్న. అదే ప్రపోజల్ గురించి మాట్లాడేటప్పుడు అగ్రీ టు వస్తుంది నాన్న, అంతే. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. చూడండి ఐ ఆమ్ అగ్రీ విత్ యూ అనాలి, ఐఎమ్ అగ్రీ టు యూ అనకూడదు, ఎందుకంటే యూ అంటే పర్సన్ కదా, బట్ మనకు విత్ యూ ఉండాలి. నెక్స్ట్ వన్, షీ విల్ అగ్రీ టు మై ప్రపోజల్ అంటామా, షీ విల్ అగ్రీ విత్ మై ప్రపోజల్ అంటామా. ప్రపోజల్ అంటే మనిషి కాదు కదా, నా ప్రపోజల్, కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుందా, 2 వస్తుందా, విత్ వస్తుందా, 2 వస్తుంది. సో పర్సన్స్కేమో విత్ రావాలి, ప్రపోజల్స్కేమో 2 రావాలి. కాబట్టి ఇక్కడ సో ఇఫ్ యూ అగ్రీ డాష్ ద ప్రపోజల్ అంటే ఇఫ్ యూ అగ్రీ విత్ ద ప్రపోజలా, టు ద ప్రపోజలా. ప్రపోజల్ అంటే మనకు అప్పుడు 2 నా విత్ 2 రావాలి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మీరు కనుక నా క్లాసెస్ విని ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు, ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద టైగర్ ఈజ్ వెయిటింగ్ డాష్ టు జంప్ ఆన్ ద డేర్. చూడండి ఇక్కడ ద టైగర్ ఈజ్ వెయిటింగ్ డాష్ టు జంప్ ఆన్ ద డేర్. చూడండి ఇక్కడ సో జింక, ఓకేనా, జింక మీద జంప్ చేయాలని టైగర్ అనేది వెయిట్ చేస్తూ ఉంది అట. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు టైగర్ ఈజ్ వెయిటింగ్, ఓకేనా, ఎలా వెయిట్ చేస్తుంది ఇక్కడ అంటే ఓపికతో వెయిట్ చేస్తుంది, పేషెంట్, ఇంపేషెంట్, పేషెంట్లీ అని ఉందా లేదా, ఉంది. కాబట్టి ఇక మన సింపుల్గా మనకు ఓపికతోటి అది వెయిట్ చేస్తుందని మీనింగ్ అర్థమైంది కదా. మనకు అర్థమైనప్పుడు క్లియర్గా చూడండి, ఫస్ట్ అసలు ఇక్కడ బ్లాంక్ ఇచ్చిండు కదా, ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేయాలి అంటే ఒక బ్లాంక్ ఒక వర్డ్ తోటి ఫిల్ చేయమన్నప్పుడు ఆ వర్డ్ అసలు ఏమొస్తుంది అక్కడ, నౌన్ వస్తుందా, ప్రొనౌన్ వస్తుందా, అడ్జెక్టివ్ వస్తుందా, వెర్బ్ వస్తుందా, యాడ్వర్బ్ వస్తుందా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా, ఏది వస్తుందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి టైగర్ ఈజ్ వెయిటింగ్, వెయిట్ చేస్తూ ఉంది, ఇది మనకి ఏంటిది రానా, వెర్బే కదా. ఎలా వెయిట్ చేస్తుంది అనేది మనకు చెప్పేది యాడ్వర్బే కదా. కాబట్టి ఇక్కడ ఎలా వెయిట్ చేస్తుందో చెప్పాలి కదా. మరి అక్కడ మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి, ఎందుకంటే వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే కదా. మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బేగానా. మరి ఇప్పుడు యాడ్వర్బ్ రావాలి కాబట్టి ఆ బ్లాంక్లో ఇక్కడ యాడ్వర్బ్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు యాడ్వర్బ్ ఉన్నది ఒకటే ఒకటి నాన్న, పేషెంట్లీ, ఇంపేషెంట్ కాదు, పేషెన్స్ అనేది నౌన్ అది, ఓకేనా, పేషెంట్ కాదు. ఇదేమంటుంది ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ మనకు పేషెంట్లీ, ఓపికతో. కాబట్టి మనకి యాడ్వర్బ్ ఒకటే ఒకటి ఉంది అక్కడ, అదేంటిది నాన్న, పేషెంట్లీ. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. జనరల్గా మనకు ఎల్వైతో టెండ్ అయితే వాటిని ఏమంటాం చెప్పండి, యాడ్వర్బ్స్ అంటాం కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టవచ్చు అనమాట.
ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ మనకు వెయిటింగ్ అనేది వెర్బ్ నాన్న, అక్కడ వచ్చే వర్డ్ యాడ్వర్బ్ రావాలి, ఎందుకంటే వెర్బ్ని మోడిఫై చేసే వర్డ్ వస్తుంది అక్కడ వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే కదా, అదే కదా. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ యాడ్వర్బ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద కమిటీ విల్ డాష్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్. ద కమిటీ విల్ డాష్, చూడండి ఇక్కడ క్లియర్గా చూడన్నా, విల్ తోటి, సో విల్ బీయింగ్ అంటాం అసలు మనము లేదు. విల్ తర్వాత మనకు ఒక బీ ఫామ్ వస్తే ఏముంటుంది చెప్పండి, కంపల్సరీ విల్ బీ షెల్ బీనే కదా, బీనే రావాలి, కాబట్టి రాదు. విల్ హ్యాజ్ ఉంటుంది అసలు మనకు ఉండదు. తర్వాత విల్ హ్యావ్ విల్ బీ, చూడండి విల్ హ్యావ్ ఉంటుంది విల్ బీ ఉంటుంది నాన్న, విల్ హ్యావ్ ఉండొచ్చు విల్ బీ రెండు ఉండొచ్చు. కానీ ఇక్కడ లుకింగ్ అంటే మనకి ఇది V4 కదా, మరి V4 కాబట్టి మరి ఇక్కడ మనకు V4 అంటే అది ఏ టెన్స్ నాన్న, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అది. సో మనకు విల్ హ్యావ్ లుకింగ్ అంటామా, విల్ బీ లుకింగ్ ఇంటూ అంటామా, సో విల్ బీ లుకింగ్ ఇంటూ అంటాం. ఇది మనకి ఏ టెన్స్ చెప్పండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కదా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చన్, అసలు ఆప్షన్ చూసి ఎట్లా ఎలిమినేట్ చేసినా నేను, కాన్సెప్ట్ ఓరియంటెడే మొత్తం ఉండేవి, అసలు మీరు బట్టే విధానం ఎక్కడ ఉండదు ఇంగ్లీష్లో, అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్స్ నేర్చుకోండి క్లియర్గా చాలు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చూడండి ఇక్కడ ఇది మనకేంటంటే జంబుల్డ్, ఓకేనా. మనకు ఒకటే సెంటెన్స్ని వాళ్ళు జంబుల్ చేసి ఇచ్చారు, మనం ఏం చేయాలంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టాలి నాన్న. చూడండి నాన్న, సింపుల్, హార్డ్ వర్క్, కాంబినేషన్, ఈజ్ అండ్ డిసిప్లైన్, సక్సెస్, ద ఆఫ్. క్లియర్గా చూడండి ఇక్కడ, ఒకసారి క్లియర్గా చూడండి నాన్న. సక్సెస్ ఈజ్ ద హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్ ఆఫ్ కాంబినేషనా, ఇట్లా అంటాం అసలు మనము అంటామా నాన్న. నెక్స్ట్ వన్ చూడండి, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సక్సెసా. తర్వాత చూడన్నా, సక్సెస్ ఈజ్ ద డిసిప్లైన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్కా. నెక్స్ట్ వన్, సక్సెస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్. చెప్పండి ఇక్కడ చూడండి, ఇక్కడ సక్సెస్ అనేది హార్డ్ వర్క్ నెక్స్ట్ డిసిప్లైన్ యొక్క కాంబినేషన్ కదా, కాబట్టి ఫస్ట్ సక్సెస్ ఈజ్ అనాలి, కాబట్టి మనకి ఆప్షన్ తీసేయండి. సక్సెస్ ఈజ్ ద డిసిప్లైన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్కా, ఇది మనకు రాంగ్ ఉంది, రైట్. ఆన్సర్ ఏమొస్తుందంటే సక్సెస్ ఈజ్ ద కాంబినేషన్ దేని యొక్క వేటి యొక్క కాంబినేషన్, రెండు ఉండాలి కదా కాంబినేషన్లో, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లినేషన్, కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లినేషన్ కాబట్టి డిసిప్లిన్, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సక్సెస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ డిసిప్లిన్ కలిస్తే మనకు సక్సెస్ అనేది వస్తుంది, కాబట్టి హార్డ్ వర్క్ డిసిప్లిన్ యొక్క కాంబినేషన్ సక్సెస్ నాన్న. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. నెక్స్ట్, ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ కాల్డ్. ఇది మనకు ఏ క్వశ్చన్ చెప్పండి అనేది మనకు కలెక్టివ్ నౌన్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అన్న. చూడండి, కలెక్టివ్ నౌన్స్లో ఎలిఫెంట్స్ గ్రూప్ని మనం ఏమంటామంటే హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటాం. ఏమంటాం చెప్పండి, హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఫ్లీట్ కాదు నాన్న, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం, ఇది కాదు మనకు. బంచ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటామా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం, ఓకేనా. ఎలిఫెంట్స్కి మనము ఏ కలెక్టివ్ నౌన్ యూజ్ చేసుకోవాలంటే హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఏమో యూజ్ చేసుకోవాలి చెప్పండి, హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటాం. కాబట్టి క్లియర్గా రాసుకోండి నోట్స్లో, ఓకేనా. హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. మీరు ఇది అన్ని నౌన్స్లో ఉంటాయినా మనకు, ఓకేనా. అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్త వినండి. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటో అడుగుతున్నాను ఇక్కడ, రైట్. అయితే ఇక్కడ ఏమించారంటే షీ వెంట్ టు ఢిల్లీ, ఆమె ఢిల్లీకి వెళ్ళిందట, అన్నిట్లో సేమ్. టు అటెండ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. చూడండి, ఇక్కడ మనకు 4 సెంటెన్స్లలో 3 రైట్ ఉన్నాయి, ఒకటే రాంగ్ ఉంది. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే రాంగ్ ఉన్న స్టేట్మెంట్ అడుగుతుంది, అంటే 3 కరెక్ట్ ఉండాలి, ఒకటే రాంగ్ ఉండాలి కదా, ఇన్కరెక్ట్ ఉండాలి కదా. అది చూద్దాం. షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండ్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ. 2 క్లియర్గా చూడండి, మనకు 2 పక్కన జనరల్గా మీకు ఏమొస్తుంది అంటే మెయిన్ వర్బ్ V1 వస్తుంది నాన్న. 2 పక్కన మీకు ఏమొస్తుంది చెప్పండి, జనరల్గా మనకు V1 వస్తుంది. కానీ ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది, కొన్ని మీకు రాస్తుంది చూడండి. 2 పక్కన జనరల్గా మనకు రావాల్సింది V1 నాన్న, కానీ కొన్ని మనకు ఫ్రేజెస్లో 2 అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు రాస్తాను ఫ్రేజెస్ కొన్ని. విత్ ఏ వ్యూ టు, విత్ యాన్ ఐ టు, ఓకేనా. ఇన్ ఇది కాదు, కమిటెడ్ టు, ఓకేనా, కమిటెడ్. నెక్స్ట్ వన్, లుక్ ఫార్వర్డ్ టు, ఓకేనా. నెక్స్ట్ వన్, అకస్టమ్డ్ టు, ఓకేనా. నెక్స్ట్ వన్, హ్యాబిచుయేటెడ్ టు, ఓకేనా. నెక్స్ట్ వన్, బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు. చూడన్నా, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ రాసుకోండి.
మీకు జనరల్గా ఓన్లీ 2 పక్కన మనకు V1 రావాలి నాన్న. కానీ మీకు విత్ యాన్ V2, విత్ ఏ V2, విత్ యాన్ I2, కమిటెడ్ టు, లుక్ ఫార్వర్డ్ టు, అకస్టమర్డ్ టు, హ్యాబిచుయేటెడ్ టు, బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి. 2 అనేది ఇందులో మీకు ఫ్రేజ్ లాగా ఉందనుకోండి ఇలా, అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే వీటి పక్కన ఎప్పుడైనా సరే V4 అనేది యూజ్ చేసుకుంటాం నాన్న. ఏం చేసుకుంటాం చెప్పండి, మనము V4 అనేది యూజ్ చేసుకుంటాం. 2 అనేది జనరల్గా వచ్చినప్పుడు V1, కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి చెప్పండి, V4 అనేది యూజ్ చేసుకోవాలి నాన్న. ఏం చేసుకోవాలి, V4 అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అది ఒక పాయింట్ రాసుకోండి క్లియర్గా, రైట్. నెక్స్ట్ మనకు ఫర్ చూడండి. ఫర్ వచ్చినప్పుడు పక్కన మనకి ఏమొస్తుంది చెప్పండి, వెర్బ్ V1 వస్తుందా, V2నా, V3నా, V4ఆ? ఫర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏం రావాలంటే వెర్బ్ రావాలి అంటే మనకు V4 రావాలి నాన్న. ఇన్ వచ్చినప్పుడు కూడా మనకి ఏం రావాలి అంటే V4 రావాలి నాన్న. ఆన్ వచ్చినప్పుడు కూడా మనకి ఏం రావాలి అంటే V4 రావాలి నాన్న. వెర్బ్ అనేది వస్తాయి. ఇవన్నీ ఏంటో తెలుసా, జెరెండ్ ఫార్మ్స్ ఇవన్నీ. ఎందుకో చూడండి క్లియర్గా, ఇవి వచ్చినప్పుడు ఎందుకు V4 రావాలి సార్, అంతే కదా, రైట్. డౌట్ ఉండాలి కదా కంపల్సరీ. చూడండి ఇక్కడ క్లియర్గా, ఫర్ అనేది ఫర్ అన్న, ఇన్ అన్న, ఆన్ అన్న ఇవి మనకు ప్రిపోజిషన్స్ కదా. 2కు సపరేట్ రూల్ మీకు చెప్పిన ఆల్రెడీ. ఇవి ప్రిపోజిషన్స్ నాన్న. ప్రిపోజిషన్ పక్కన మీకు ఏమొస్తుంది నాన్న, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే ఏమేమి ఉండొచ్చు నాన్న, నౌన్ అని ఉండొచ్చు, ప్రనౌన్ అని ఉండొచ్చు. మరి మనకు వెర్బ్ రాసుకోవాలి అంటే వెర్బ్ నౌన్, ప్రనౌన్ అయితే కాదు కదా. వెర్బ్ నౌన్ ఎప్పుడు అవుతుంది, ఒక వెర్బ్ అనేది నౌన్ ఎప్పుడు అవుతుంది నాన్న, ఒక వెర్బ్ అనేది V4 ఫామ్లో ఉన్నప్పుడు నౌన్ లాగా రాసుకోవచ్చు కదా దాన్ని మనం జెరెండ్ అంటాం. ఎప్పుడైతే V4 ఫామ్ అనేది మనకు నౌన్లా యాక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాం చెప్పండి, జెరెండ్ అంటాం. కాబట్టి మనకు ప్రిపోజిషన్ పక్కన వచ్చేది ఆబ్జెక్ట్ అంటే నౌన్ లాగానే కానీ ప్రనౌన్ లాగానే ఉండాలి. అదే ఒక వెర్బ్ రాయాల్సి వస్తే మీరు అప్పుడు వెర్బ్ యొక్క ఏ ఫామ్ రాసుకోవాలి చెప్పండి, నౌన్ లాగా మారాలి కదా వెర్బ్ అనేది. మరి అప్పుడు వెర్బ్ యొక్క 4th ఫామ్ V4 ఫామ్ ఇంగ్ ఫామ్ అనేది రాసినప్పుడు అది మనకు నౌన్ లాగా మారుతుంది కదా, దాన్ని జెరెండ్ అంటాం కదా. అందుకే వీటి పక్కన మనకు V4 ఫామ్ రావాలి. ఓకేనా, కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంకా 2 పక్కన ఏం రావాలన్నా V1 కదా. V1 వచ్చింది కాబట్టి కరెక్టే, ఇవేం లేవు కదా. సో 2 పక్కన V1. తర్వాత ఫర్ పక్కన ఏం రావాలి మనకు V4 కదా నాన్న, కాబట్టి ఫర్ అటెండింగ్ కరెక్టే ఉంది. ఫర్ అటెండింగ్ ఫర్ అనేది ప్రిపోజిషన్ పక్కన మనకి ఏం రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ప్రనౌన్ ఉండాలి. ప్రనౌన్ లేదు కాబట్టి నౌన్. ఒక వెర్బ్ అనేది నౌన్ లాగా ఎప్పుడు అవుతుంది నాన్న, V4 ఫామ్లో రాసుకున్నప్పుడు అది నౌనే కదా. కాబట్టి మనకు ఫర్ అటెండింగ్, కాబట్టి సెకండ్ వన్ రైటే. థర్డ్ వన్, షీ వెంట్ టు ఢిల్లీ ఇన్ ఆర్డర్ టు అటెండ్. చూడండి, ఇన్ ఆర్డర్ టు, 2 పక్కన V1. ఇన్ ఆర్డర్ టు అనేది లిస్ట్లో లేదు కదా. విత్ ఏ V2, విత్ ఏ I2 వచ్చినప్పుడు మనకు V4 రావాలి. ఇన్ ఆర్డర్ టు వచ్చినప్పుడు V1 రావాలి. కాబట్టి ఇది కూడా సెంటెన్స్ కరెక్టే ఉంది. కానీ ఒకసారి లాస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ, షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండింగ్ ద UPSC ఇంటర్వ్యూ. చూడండి, టు అటెండింగ్ ద UPSC ఇంటర్వ్యూ 2 + V1 రావాలా, 2 + V4 రావాలా? ఇక్కడ ఓన్లీ 2నే ఉంది. వీటితోటి అయితే 2 లేదు కదా. వీటితోటి 2 ఉంటే V4 రావాలి. ఓన్లీ 2 ఉంది కాబట్టి V1 రావాలి. కానీ ఇక్కడ V4 ఇచ్చిండేంది, రాంగ్. కాబట్టి మనకి ఈ సెంటెన్స్ రాంగ్ ఉంది కదా. అడిగేది ఏంటిది అక్కడ, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అర్థమైందా? ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ రాసుకోండి అక్కడ. ఓకేనా, జనరల్గా 2 పక్కన V1 రావాలి నాన్న, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు V4 రావాలి. ఎందుకంటే మనకు ఫ్రేజెస్లో ఉంటుంది కాబట్టి 2 అనేది V4 రావాలి, రైట్. నెక్స్ట్ ఫర్ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ, బై కానీ వచ్చినప్పుడు, అలాంటి ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు జెరెండ్ V4 అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 4. ఇవన్నీ నా క్లాసెస్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ విత్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్, రైట్. చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, సో స్పాటింగ్ ఎర్రర్ అడుగుతున్నాను. ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా మీకు నా యాప్లో. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటుండో, ద ఫాదర్ అలాంగ్ విత్ హీస్ సన్. చూడండి ఇక్కడ ఫాదర్ అలాంగ్ విత్ హిస్ సన్. మరి ఇప్పుడు ఫాదరు సన్ విజిట్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారటంటే న్యూయార్క్ని విజిట్ చేస్తారట నాన్న. న్యూయార్క్ని విజిట్ చేస్తారట. మరి న్యూయార్క్ విజిట్ చేసినప్పుడు చూడండి క్లియర్గా, ఎవ్రీ ఇయర్ అంటే ఇది మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి కదా. ఓకే, ఇది మనకి ఇక్కడ ఇంతవరకు సబ్జెక్ట్ ఉంది. సో విజిట్ అంటే V1 కదా. కాబట్టి ఇది మనకు V1 కరెక్టే ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది, అది కరెక్టే ఉంది. కానీ విజిట్ అంటామా, విజిట్స్ అంటామా? సింపుల్ ప్రెజెంట్ అంటే V1 రావచ్చు, V1కి SCS IS రావచ్చు కదా. మరి విజిట్ వస్తుందా, విజిట్స్ వస్తుందా చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫాదర్ ఉండు, సన్ ఉండు. చాలామంది ఏమనుకుంటారంటే ఇద్దరు కదా సార్, ఇద్దరంటే ప్లూరలే కదా, సబ్జెక్టు ప్లూరల్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి కాబట్టి విజిట్ కరెక్టే సార్. ఎందుకంటే విజిట్ అంటే డూనే కదా, ఇది మనకు ప్లూరల్ వెర్బ్ నాన్న. విజిట్స్ అనేది సింగులర్ వెర్బ్. చాలామంది రైటే అనుకుంటారు నాన్న. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న, మీకు 2 సబ్జెక్ట్స్ అనేవి చూడండి ఇక్కడ, 2 సబ్జెక్ట్స్ అనేవి అలాంగ్ విత్ తోటి కానీ, లేకపోతే టుగెదర్ విత్ తోటి కానీ, ఓకేనా, లేకపోతే యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, ఓకేనా, లేకపోతే విత్ తోటి కానీ.
చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ 4 ఎక్కువగా ఈ 4 ఇస్తూ ఉంటాడు. మీకు ఎప్పుడైతే 2 సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ తోటి కానీ టుగెదర్ విత్ తోటి కానీ యాజ్ వెల్ యాజ్ తోటి కానీ విత్ తోటి కానీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి అనుకోండి 2 సబ్జెక్ట్స్, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. చూడండి ఇక్కడ కూడా అంతే కదా, ఫాదర్ అతని యొక్క సన్ అతని యొక్క కొడుకు కలిసి విజిట్ చేస్తాడట. మరి ఇప్పుడు ఫాదర్ సన్ ఇద్దరు సబ్జెక్ట్స్ ఉన్నాను, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 సబ్జెక్ట్స్ దేనితోటి కనెక్ట్ అయిపోయినా అలాంగ్ విత్ తోటి కనెక్ట్ అయిపోయినాయి కదా. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 సబ్జెక్ట్స్ మనకు అలాంగ్ విత్ తోటి కానీ టుగెదర్ విత్ తోటి కానీ యాజ్ వెల్ యాజ్ తోటి కానీ విత్ తోటి కానీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి అనుకున్నాను. అప్పుడు వచ్చే వెర్బ్ ఉంటుంది కదా, వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే 2 సబ్జెక్ట్స్ ప్రకారం ఉండకూడదు నాన్న. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే ఉండాలి. ఓకేనా. ఎప్పుడైనా 2 సబ్జెక్ట్స్ మనకు అలాంగ్ విత్ తోటి టుగెదర్ విత్ తోటి యాజ్ వెల్ యాజ్ తోటి విత్ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటే అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి నాన్న, ఫాదర్. ఓకేనా, ద ఫాదర్. మరి ద ఫాదర్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్ కాబట్టి అక్కడ వెర్బ్ V1కి ఏముండాలని ఎస్ ఉండాలా లేదా. ద ఫాదర్ అంటే హీనే కదా, హీ విజిట్ అంటామా, హీ విజిట్స్ అంటామా, హీ విజిట్స్ అంటాం. అర్థమైంది ఇప్పుడు క్వశ్చన్, హీ విజిట్స్ అనాలి నాన్న. కాబట్టి మనకు విజిట్ అనేది రాంగ్ ఉంది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, బి. ఓకేనా, బి పార్టే కదా అది మనకు, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. హీ విజిట్, ఇప్పుడు హీ గోస్ అంటాం, హీ రన్స్ అంటాం, హీ ఈట్స్ అంటాం, అలాగే హీ విజిట్స్ అనాలి కదా. సో సబ్జెక్టు సింగులర్ ఉన్నప్పుడు, ఓకేనా, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వెర్బుకి ఎస్ అనేది యాడ్ చేసుకోవాలి కదా సింపుల్ ప్రెజెంట్లో. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే విజిట్ కాదు విజిట్స్ అని ఉండాలి. విజిట్ అయితే రాంగే ఉంది కదా, ఎర్రరు విజిట్ కాబట్టి ఎర్రర్ ఉన్న పాటు మనకు ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా కాన్సెప్ట్? అది కాన్సెప్టే నేర్చుకున్నాను అంతే. ఓకేనా. నెక్స్ట్ వన్, లెట్ us గో టు క్లాస్ క్వశ్చన్ ట్యాగ్. చూడండి నేను ఇక్కడ ఇవన్నీ హై లెవెల్ క్వశ్చన్స్. మీరు అసలు ఏమనుకుంటున్నారో ఏమో నాకు తెలుసలేదు, కానీ టెట్ అంటే ఏదో ఇంగ్లీష్ అనేది అట్లా ఇస్తారు అనుకుంటున్నాను. కానీ అసలు లెట్ సెంటెన్సెస్ అనేవి ఏ ఎగ్జామ్లో పడితే ఆ ఎగ్జామ్లో ఇవ్వడు క్వశ్చన్ ట్యాగ్స్లో. ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో కూడా కాదు పేపర్, ఇంకా హై లెవెల్ పేపర్ ఉండే పేపర్ అన్నమాట ఇవన్నీ. అర్థమైందా. ఈ ఎస్ఎస్సి సీజీఎల్ ఏంటంటే జస్ట్ టెన్స్ మీదనే క్వశ్చన్ ట్యాగ్స్ అడుగుతున్నాను, కానీ ఇక్కడ మనకు లెట్ సెంటెన్స్లు ఇంపరేటివ్ సెంటెన్స్ల మీద అడుగుతాడు వాడు క్వశ్చన్ ట్యాగ్స్. చూడన్నా, లెట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, లెటర్స్ అనే దానికి ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుందంటే షెల్వి. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు, షెల్వి. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 షెల్వి. ఓకేనా. అదే మనకు లెట్ అస్ తోటి మనకు షెల్వి నాన్న. అదే మనకి ఇలా ఉంది అనుకోండి, చూడండి ఇక్కడ లెట్ మీ గో, లెట్ హర్ గో, లేకపోతే లెట్ హిమ్ ఈట్. ఓకేనా, లెట్ దెమ్ డ్యాన్స్. ఇవన్నీ ఇప్పుడు లెట్ అస్ కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు లెట్ దెమ్, లెట్ మీ, లెట్ హర్, లెట్ హిమ్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే విల్ యూ. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది నాన్న, విల్ యూ. ఓకేనా, విల్ యూ అనేది మనకి అక్కడ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది నాన్న. అది అర్థమైందా కాన్సెప్ట్? ఇది 2 రాసుకోండి. నా యాప్లో క్లియర్గా మీనింగ్ తోటి ఎందుకు ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్, ద గర్ల్ వాజ్ రెగ్యులర్ టు కాలేజ్. గర్ల్ రెగ్యులర్గా ఉంటుందట కాలేజ్కి, రెగ్యులర్గా పోతుందట పాస్ట్లో అది. బట్ అన్నాడు కాబట్టి ఇంకా కంపల్సరీ ఇక్కడ చూడండి, బట్ ముందు పాజిటివ్ ఉంది అంటే బట్ తర్వాత ఏమి యూజ్ చేసుకోవాలి మీరు, నెగిటివ్ సెంటెన్సే యూజ్ చేసుకోవాలి. అన్నీ మీ మైండ్లోకి వస్తూనే ఉండాలి. బట్ షీ డాష్ టు కాలేజ్. రైట్, డాష్ టు కాలేజ్ అని డాష్లో బ్లాంక్ ఉంది నాన్న. చూడండి క్లియర్గా, అసలు చాలా సింపుల్ నాన్న. డిడ్ తోటైనా, డూ తోటైనా, డజ్ తోటైనా మీకు వచ్చే వెర్బ్ ఫామ్ ఏముండాలి నాన్న, V1 ఉండాలి. ఓకేనా. ఐ వెంట్ అంటాం, డిడ్ లేకపోతే V2 రాయాలి. అదే డిడ్ ఉంటే ఐ డిడ్ నాట్ గో అనాలి. సో డిడ్ పక్కన, డూ పక్కన, డజ్ పక్కన మెయిన్ వర్బ్ ఏముండాలి, V1 ఉండాలి నాన్న. మరి ఇక్కడ మనకు గోయింగ్, గాన్, వెంట్, గో. చూడండి గో, వెంట్, గాన్ వెర్బ్ ఫామ్స్ చెప్పండి నాకు. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3, గోయింగ్ అనేది V4 నాన్న. మరి అప్పుడు మనకు డిడ్ తోటి ఏముండాలి నాన్న, గో ఉండాలి కదా. మరి గో ఉండాలి కాబట్టి డిడ్ నాట్ గోయింగ్ రాంగ్, డిడ్ నాట్ వెంట్ రాంగ్, సో డిడ్ నాట్ గాన్ రాంగ్. ఆన్సర్ ఏమొస్తుంది, డిడ్ నాట్ గో. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. అర్థమైంది కదా, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. నాకైనా ఆప్షన్ 4. రైట్. చూడండి నాన్న, ఇక్కడ ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఇంకా మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మధ్యలో మన యాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఒకసారి, నేను చెప్తున్నా కదా మీరు ఇంగ్లీష్ని బట్టి పట్టకండి నాన్న. ప్రతిదీ నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మన యాప్లో ఉంటాయి. సో ఇప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, మీరు ఇంగ్లీష్కి భయపడకండి. ఇంగ్లీష్లో మీకు 1, 2, 3, 10 మార్కులు రాకపోయినా సరే నా క్లాసెస్ వినండి, బెస్ట్ మార్క్స్ తెప్పిస్తా ఇంగ్లీష్లో. ఓకేనా. మీరు కనుక ఇప్పటి నుంచి అయినా ఫోకస్ చేయండి నాన్న ఇంగ్లీష్లో. మీకు అసలు ఇంగ్లీష్లో 0 నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంగ్లీష్లో తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటున్నారా,
ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి నాన్న. ఆ డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి నాన్న. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఎస్ఎస్సి లెవెల్లో కోర్సు మీకు ఇది, అంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అంతే, నేనేం చెప్పట్లేను, మిమ్మల్ని తీసుకోండి చెప్పట్లేను కదా. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, మీకు నచ్చితేనే, నమ్మకం వస్తేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అంతే, ఓకేనా. అయితే మనకు యాప్లో మనకు 99 రూపీస్కే 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న. ప్రతిదానికి 10-12 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, రైట్. 299కి 3 months, 399కి 6 months, 1 monthకి అయితే 199 రూపీస్ ఉంది నాన్న, రైట్. మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ తీసుకోండి. డిఎస్సి టెట్ కోర్సెస్లు ఉంటాయి. ఫోన్పే లేని వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి నాన్న, 9985317597. ఫోన్పే లేని వాళ్ళు, ఓకేనా. సో మీకు అమౌంట్ వేరే నెంబర్ నుంచి కొట్టిస్తే నేను ఇక్కడ యాక్సెస్ అనేది ఇస్తాను, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, మీకు నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు నాన్న. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. సో ప్రతి టాపిక్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి మీకు. సో మీరు ఇప్పటికైనా లేట్ చేసింది ఏం లేదు నాన్న. ఇప్పుడైనా కోర్సు తీసుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. టెట్ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది మీకు, ఓకేనా. ఆల్రెడీ ఏపీ వాళ్ళకి చూపించిన కదా మీకు ఎట్లా తెచ్చారో స్కోరు, మీరు కూడా అలా తెచ్చుకోవాలి అంటే సో యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. పోయినసారి కూడా ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన. చూడండి, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఫార్మల్, ఇన్ఫార్మల్ నాన్న. అయితే ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే అఫీషియల్ లెటర్స్ లాగా ఇవి. ఫార్మల్ లెటర్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఓకేనా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఓకేనా, రెప్యూటెడ్ పీపుల్కి అది రాసే మనం ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇన్ఫార్మల్ అంటే ఏంటిది, మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమడుతుందో తెలుసా, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్కి ఏం రాయాలంటుండు. ఫార్మల్ లెటర్లో లవ్ అని రాస్తారా, లేదు, తీసేయండి. సిన్సియర్లీ రాయొచ్చు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కూడా రాయొచ్చు నాన్న. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసేటప్పుడు మీరు అక్కడ యువర్స్లో అపాస్ట్రఫీ పెడతారా, పెట్టకూడదు. ఇది చాలామంది చేసే మిస్టేక్ నాన్న. చూడండి, ప్రొనౌన్స్లో ఎప్పుడైనా సరే పొసెసివ్ కేస్ కోసం చేయాలి అంటే అపాస్ట్రఫీ అస్సలు పెట్టకూడదు. యువర్స్ అంటే మీ యొక్క అయిపోయాయి, నౌన్స్కి అపాస్ట్రఫీ పెట్టాలి పొసెసివ్ రావాలి అంటే. యువర్స్లో మనం ఎప్పుడైనా సరే అపాస్ట్రఫీ పెట్టకూడదు నాన్న. లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ లవింగ్లీ అని రాస్తారు కదా, అపాస్ట్రఫీ పెట్టకండి, అది రాంగ్. ఎందుకంటే ప్రొనౌన్స్లో అపాస్ట్రఫీ అనేది షార్ట్ ఫామ్స్కి పెడతాం. ఇక్కడ మనకు పొసెసివ్కి అవసరం లేదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది 2 ఆప్షన్స్ పోతే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్ 100 degrees Celsius ఇట్ డాష్. చూడండి ఇక్కడ ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్, ఇఫ్ క్లాజ్ అనేది చూడండి. ఇఫ్ క్లాజ్ మీకు కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ చెప్పిన గుర్తుందా, కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఇఫ్ క్లాజ్ నాన్న. నా యాప్లో క్లియర్గా ఉంటాయి అన్నమాట అవి. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఇఫ్ క్లాస్లో మీకు ఏముంది నాన్న, సింపుల్ ప్రెజెంటే కదా. ఈజ్ హీటెడ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ప్రెజెంట్లోనే ఉంది కదా. మరి ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు 2 చాయిస్ ఉంటాయి నాన్న. చూడండి, ఇఫ్ క్లాస్ ఎప్పుడైనా సరే సింపుల్ ప్రెజెంట్లో ఉంది అనుకోండి, మీకు ఇక్కడ మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, అందుకే, ఓకేనా. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి నాన్న. ఒకటేమో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుందంటే మనకు విల్ ప్లస్ V1 లేకపోతే కెన్ ప్లస్ V1 లేకపోతే మే ప్లస్ V1, ఇవి నాన్న, ఓకేనా. ఈ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీకు అక్కడ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ వస్తుంది నాన్న. అదే జనరల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 వస్తుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ వాటర్ ఈజ్ హీటెడ్ అట్ 100 degrees Celsius అంటే వాటర్ని 100 degrees Celsius దగ్గర హీట్ చేస్తే మన వాటర్ అనేది బాయిల్ అవుతుందా కాదా, 100% అవుతుంది. ఇది 100% చేస్తే ఇది కూడా మనకు 100% రిజల్ట్ వస్తుంది నాన్న. మరి 100% పాసిబుల్ అయ్యే యాక్షన్స్ అంటే 2 మనకు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అన్నట్టే కదా. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కాబట్టి మనం అప్పుడు దాన్ని ఎందులో పెట్టాలి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే సింపుల్ ప్రెజెంట్లోనే పెట్టాలి కదా. కాబట్టి మనకు ఇలాంటి సెంటెన్స్లు వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో పెట్టాలి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే ఇటు బాయిల్డ్ అంటామా, తీసేయండి. మళ్ళీ ఇది కూడా మనకు బాయిల్డే, ఓకే, తీసేయండి నాన్న. బాయిలింగ్ చూడండి నాన్న, ఇటు బాయిలింగ్ అని డైరెక్ట్ V4 వాడతామా, వాడడం, తీసేయండి. ఏమొస్తుందంటే మనకు ఇటు బాయిల్స్. యాక్చువల్గా ఈ ఆప్షను ఇటు బాయిల్ ఉండాలి నాన్న, ఇటు బాయిల్,
ఓకేనా. ఇటు బాయిల్ అనలేము కదా, సింపుల్ ప్రెజెంట్లో ఇటు వస్తే V1కి ఏం యాడ్ కావాలి మనకు, SCS IAS యాడ్ కావాలి కదా. ఇటు బాయిల్ అంటామా, ఇటు బాయిల్స్ అంటామా, ఇటు బాయిల్స్ అంటాం కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇటు బాయిల్ అయితే ఆన్సర్ కాదు. ఓకేనా, బాయిల్డ్ కాదు, రాంగ్లో బాయిల్ అని పెట్టుకోండి. ఇది బాయిల్డ్ అనేది రాంగ్ ఇచ్చారు, ఆప్షన్లో బాయిల్ అని ఉంటుంది యాక్చువల్గా. సో బాయిల్స్ అన్నప్పుడు ఇటు బాయిల్ అంటామా, ఇటు బాయిల్స్ అంటామా. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, వెర్బ్కి ఏమి ఉండాలన్న సింపుల్ ప్రెజెంట్లో ఎస్ కానీ ES కానీ IAS కానీ ఉండాలి. సో ఇటు బాయిల్స్ అని ఉండాలి కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ నాన్న. కాన్సెప్ట్స్ వస్తే చాలు డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. నేను ఎట్లా పెడుతున్నా చూసారు కదా ఆప్షన్స్. రైట్, తర్వాత చూడండి ఇక్కడ ఏమంటుండు, ఏ పాల్ ఆఫ్ గ్లూమ్. ఇదంతా ఆ స్టేట్మెంట్స్ వాళ్ళు చదవాల్సిన అవసరమే లేదు. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిసెండెంట్. చూడండి, సారీ డిసెండెడ్. డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ వినలేరా మీరు? ఎంత డైరెక్ట్ క్వశ్చన్ ఇది. యాంటోనిమ్ డిసెండింగ్కు ఆపోజిట్ ఏమొస్తుందన్నా అసెండింగ్ వస్తుంది. డిసెండెడ్ అంటే అసెండెడ్ అంతే. అసెండింగ్ ఆర్డర్ అంటేనేమో కింది నుంచి పైకి పోవడం, డిసెండింగ్ ఆర్డర్ అంటే పైనుంచి కిందికి రావడం. డిసెండింగ్ అంటే పైనుంచి కిందికి రావడానికి ఆపోజిట్ కింది నుంచి పైకి ఎక్కడమే కదా. కాబట్టి సో ఇది డిక్లైన్ అంటే తగ్గడం, డ్రాప్డ్ అన్నా తగ్గడమే, డిసెండెడ్ అన్నా తగ్గడమే, పైనుంచి కిందికి రావడం, రెండు సేమ్ మీనింగ్స్. స్లాంటెడ్ అంటే స్లోప్డ్ అన్న, ఇది మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుందంటే అసెండెడ్. డిసెండెడ్కి ఆపోజిట్ అసెండెడ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇంట్రోవర్ట్కి ఆపోజిట్ ఎక్స్ట్రోవర్ట్ కదా, అట్లా ఉంది ఈ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ. రైట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. మీకు ఇది టెన్స్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఒకసారి చదువుదాం. వెన్ రాణి డాష్ రాజానీస్ హౌస్, రాజాని హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. చూడండి, రాణి ఎప్పుడైతే రాజాని అనుకుందాం, రాజాని ఇంటికి వెళ్ళిందో అప్పుడు రాజాని ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినట్టు. అంటే రాణి ఇంటికి వెళ్ళేలోపే రాజాని ఏం చేశాడో ఎయిర్పోర్ట్కు వెళ్ళిపోయాడు అని. రైట్, ఇప్పుడు రాణి వెళ్ళేలోపే రాజాని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడంటే రెండు పాస్ట్లోనే ఉన్నాయి కదా. మరి పాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆప్షన్ చూద్దాం. హ్యాజ్ ఎందుకు? రీచింగ్ అంటే వెన్ రాణి రీచింగ్ అంటే డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ వెర్బ్ ఫామ్ V4 పెడతారా? ఇప్పుడు ఐ గోయింగ్ అంటారా, ఐ ఆమ్ గోయింగ్ అంటారా, ఐ వాజ్ గోయింగ్ అనొచ్చు, ఐ ఆమ్ గోయింగ్ అనొచ్చు. ఐ గోయింగ్ అన్నాం కదా. మరి ఇప్పుడు ఈ ఆప్షన్ పెడితే రాణి రీచింగ్ ఏంది, తీసేయండి, అయిపోయిందా. రైట్, నెక్స్ట్ వన్. సో వెన్ రాణి రీచ్డ్ అంటామా, వెన్ రాణి హ్యాడ్ రీచ్డ్ అంటామా అంటే డైరెక్ట్ చెప్పొచ్చు నాన్న. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ లెఫ్ట్, లీవ్ లెఫ్ట్. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి రెండు సెంటెన్స్లు పక్కన పాస్ట్ పర్ఫెక్ట్లో రెండింటిని అయితే పెట్టలేము కదా. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ మనం రీచ్డ్ అని పెట్టొచ్చు. ఇది మనకు ఆప్షన్ తీసేయచ్చు నాన్న. రైట్, అయితే దీంట్లో కాన్సెప్ట్ ఏముంటుందంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీకు ఎప్పుడైనా సరే రెండు యాక్షన్స్ పాస్ట్లో, ఓకేనా, సో మీకు రెండు యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి జరిగినాయి అనుకున్నాను. అంటే ఈ వచ్చేలోపే వాళ్ళు వెళ్ళేలోపే వాళ్ళు వచ్చారు. ఇలా రెండు యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అయిపోయినాయి అనుకున్నానా. అప్పుడు మనము ఫస్ట్ కంప్లీట్ అయ్యే యాక్షన్ ఎందులో పెట్టాలి అంటే ఫస్ట్ కంప్లీట్ అయిపోయే యాక్షన్ ఎందులో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి నాన్న. ఎందులో పెట్టాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. అదే మనం సెకండ్ కంప్లీట్ అయ్యే యాక్షన్ మనం ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి నాన్న. ఎందులో పెట్టాలి? ఇది మనము సింపుల్ పాస్ట్లో పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. నా టెన్సెస్ స్ట్రక్చర్లో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది ఇవన్నీ టాపిక్స్. ఎప్పుడైతే మనకు రెండు యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి అనుకున్నానా, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముంటుంది నాన్న స్ట్రక్చరు? హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సింపుల్ పాస్ట్ అంటే ఏముంటుంది నాన్న స్ట్రక్చరు? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి, రాజాని హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అంటే ఇప్పుడు రాణి ఇంటికి వెళ్ళేలోపే రజనీ గారు వెళ్ళిపోయాడు కదా. మరి అప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి మరి అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది? అక్కడ ఇది ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కదా. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఇంకోటి ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కావాలి. మరి ఇప్పుడు రీచ్డ్ కరెక్టే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎట్లా చూసుకున్న ఆప్షన్ అయితే 1 అయితే ఆన్సర్. ఓకేనా, క్లియరా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చూడాలి అంతే మీరు, చాలు ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాను. చూడండి ఇక్కడ, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ కమ్ ఇన్. ఇక్కడ చూడండి, చాలా ఇది ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ చేయాలంటే మీకు కంటెంట్ ఉండాలి మీ దగ్గర ఫస్ట్. ఓకేనా, చూడండి కమ్ ఇన్. ఫస్ట్ ఇది చూసినప్పుడు క్లియర్గా సో కమ్ ఇన్ అనేది మనకి ఏంటి నాన్న? అదొక ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న. కమ్ ఇన్ అనేది మనకు ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో వచ్చింది అనుకోండి, మనం కనెక్టింగ్ వర్డ్ ఏమి చేసుకోవాలి అంటే
టు అనే కనెక్టింగ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి నాన్న. కాబట్టి మనకు టు ఉన్న ఆప్షన్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే తీసేయండి. ఓకేనా. తర్వాత ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్, ద టీచర్ పర్మిటెడ్ ద స్టూడెంట్ టు కమ్ ఇన్, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ టు కమ్ ఇన్. చూడండి ఇక్కడ, సో కమ్ ఇన్ అంటే పర్మిషన్ ఇవ్వడమే కదా. కాబట్టి మనకు డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే సెడ్ టుని ఎలా మార్చుకోవచ్చు, మనము పర్మిటెడ్ లాగా మార్చుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. చూడండి, ఫస్ట్ సెడ్ టు అనేది మనకు పర్మిటెడ్ అవుతుంది నాన్న. కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది ఎట్లాగో. తర్వాత ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ ఏం యూజ్ చేసుకోవాలి, టు యూజ్ చేసుకోవాలి కదా. మరి టు యూజ్ చేసుకోవాలి కాబట్టి టు కమ్ ఇన్ అనే దాన్ని ఒకటే ఉంది. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ ఈ టాపిక్ అయితే చాలా సింపుల్ అసలు, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్. చూడండి, అసలు సైలెంట్ లెటర్స్ కనిపెట్టడం అనేది చాలా ఈజీ. మీరు చదివేటప్పుడు అర్థమైపోతాను సైలెంట్ లెటర్ ఏముందో. ఓకేనా. చూడండి ఇక్కడ, సో చాంపెయిన్, చాంపెయిన్ అన్నప్పుడు ఇక్కడ మనకు జీ అనేది పలుకుతున్నామా, పలుకుతలే. కాబట్టి మనకు జీనే సైలెంట్ అక్కడ. ఇది చాలా సింపుల్, అసలు మీరు ఏదో పెద్ద వరి కావాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ నాన్న, చూడండి నాన్న ఇక్కడ, ఇది యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ క్వశ్చన్ నాన్న. కొంచెం హై లెవెల్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్, మీరు సాల్వ్ చేస్తే మాత్రం గ్రేటే. హై లెవెల్లో క్వశ్చన్ ఇచ్చాడు. లెట్ సెంటెన్స్ని మార్చమన్నాడు నాన్న. రైట్. చూడండి ఇక్కడ లెట్ సెంటెన్స్ ఎట్లా మార్చుతామో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ లెట్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ మీ వాచ్ మూవీ, నన్ను మూవీ చూడనివ్వు, ఇలాంటి ఇచ్చినప్పుడు లెట్ మీ అనేది ఇక్కడ మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఈ మూవీ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ అనుకోండి నాన్న. అయితే మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చుకుంటామంటే లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, దీన్ని తీసుకురావాలి నాన్న. లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ఫస్ట్ ఆబ్జెక్ట్ నాన్న. బి ప్లస్ V3 ప్లస్ బై ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి నాన్న. ఫస్ట్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూస్తే లెటస్ వాచ్ ఏ మూవీ, లెటస్ వాచ్ ఏ మూవీ అంటే ఇక్కడ లెటస్ వాచ్, అజ్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ నాన్న, ఏ మూవీ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ నాన్న. కాబట్టి మనము లెట్ ఏ మూవీ తోటి స్టార్ట్ చేయాలి. చూడండి ఇక్కడ లెట్ ఏ మూవీ, లెట్ ఏ మూవీ, లెటస్ ఏ మూవీ కాదు, లెట్ బి ఏ మూవీ కాదు, లెట్ ఏ మూవీ బీ వాచ్డ్, లెట్ ఏ మూవీ బీ వాచ్డ్. బై దెమ్ అంటామా, బై అజ్ అంటామా, లెటస్ అన్నాడు కాబట్టి మళ్ళీ బై అజే రావాలి కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ మీకు నా యాప్లో ఉన్నాయి నాన్న, ఇవన్నీ క్లియర్గా నా యాప్లో డిస్కస్ చేసి పెట్టినా కాబట్టి యాప్లో చూడండి ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ అన్న మీకు ఇందులో, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. చూడండి, ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అంటే స్పెల్లింగ్ ఎలా ఉండాలి చెప్పండి, స్పెల్లింగ్ ఎలా ఉండాలి నాన్న. ఇక్కడ మనకు ఆర్ లేనే లేదు, తీసేయండి. ఆపర్చునిటీస్లో ఓ ఉంటుంది, ఏ ఉంది, తీసేయండి. ఆపర్చునిటీస్లో సి ఉంటుందా, ఉండదు, తీసేయండి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. అర్థమైందా. స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ నాన్న. ఇదైతే అర్థమైంది కానీ మీకు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ మరీ డీప్ లెవెల్లో ఇచ్చిండి క్వశ్చన్. డీప్ లెవెల్లో ఇస్తే మీరు చేయగలుగుతారా, కాన్సెప్ట్ రాకపోతే చేయలేరు. సో కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం ఈజీ నాన్న. యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ మీరు ఏదో బట్టి పడతా ఉంటారు, కానీ నా క్లాసెస్ వినండి ఒక్కటి కూడా బట్టేది ఉండదు. నేను చెప్తున్నా కదా, మీరు ఇక్కడ చూడండి నాన్న, చాలామంది స్టూడెంట్స్ నేను చెప్పేది వినండి. ఫస్ట్ మీకు ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే నా క్లాసెస్ది బట్టే విధానం ఎక్కడ ఉండదు నాన్న. ప్రతి దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది, ప్రతి దాంట్లో కాన్సెప్ట్ అప్లై చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా. బట్టడం అస్సలు ఉండదు. అంటే ఈజ్ ఎందుకు వస్తుంది, వాజ్ ఎందుకు వస్తుంది, ప్రతిదానికి నేను రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన. కాబట్టి మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరేనా, ఇప్పటికైనా నా కోర్స్ తీసుకొని యూజ్ చేసుకోండి. ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంగ్లీష్లో ఏం రాకపోయినా సరే, మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ రావాలి అంటే, ఏపీలో ఆల్రెడీ వీళ్ళు సాధించారు కదా, 5 మార్క్స్ రాని వాళ్ళకు కూడా నేను 22 మార్క్స్ తెప్పించినా లేదా, ఇక్కడ ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, 25లు 26లు 29లు ఇన్ని మార్క్స్ తెప్పించిన. కాబట్టి మీకు కూడా తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టెట్ డిఎస్సి కోర్స్ ఓపెన్ చేసి మీకు నచ్చిన కోర్సు తీసుకున్నాను. 99 రూపీస్కి 20 days వ్యాలిడిటీ, 199కి 1 month, 3 monthsకు 299, 6 monthsకు 399. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకున్నాను. మీకు యాప్లో ఫోన్పే లేకపోయినా సరే, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సరే యాప్లో ఫోన్పే లేని వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు వేరే నెంబర్ నుంచి అమౌంట్ కొట్టిస్తే మీకు యాక్సెస్ అనేది ఇచ్చేస్తాం. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. ఇది యాప్ తీసుకొని క్లాసెస్ వినండి, ఇప్పటి నుంచి అయినా పర్వాలేదు, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఓకేనా. సో వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత షేర్ చేస్తే నేను అన్ని వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. నాకు కూడా మోటివేషన్ రావాలి కదా. సో మీరు ఎంత వీడియోస్ షేర్ చేసి ఆ వీడియోస్ అని అంత పంపిస్తే నేను కూడా మీకోసం వీడియోస్ అని అన్ని టాపిక్స్ మీద కూడా చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ చూశారు అంటే మీకు నమ్మకం అనేది వస్తుంది. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. యాప్లో క్లాసెస్ తీసుకొని క్లాసెస్ వినండి, నా యాప్ డౌన్లోడ్ చేయండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.